పిన్నులు అన్నదానికి ఓం కేశవాం నారాయణాం మాధవాం గోవిందాయ నమః స్తోక్షారయామి. అక్షతలు పట్టుకోండి, అక్షతలు పట్టుకోండి అయ్యా. ప్రదంగత్వేన ప్రాణాయామం మంగళం వేలుతోని బుడమ వేలుతోని 3 రోజులు ప్రాణాయామం చేస్తున్నాడు. ఓం భూ ఓం భవః ఓం సోః ఓం శుభః ఓం తవః ఓం నమః ఓం జనః ఓం సత్యం తత్సదృఢేన్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. శ్రీదేవి గాయత్రీ ఛందః ప్రాణాయామేన యాగురివో ఉపస్వరం సమారక్షారయామి. తదనంతరేణాహం శ్రీకలశారాధనాంత కరిష్యే కలశేనామక్షతాని మాత్రగణాకుక్షితస్సాగరः సర్వే స్ఫుటద్వీపవసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో తస్మిన్ సన్నిధం చెప్పండి. హరే గంగా హరే గంగా నమో గంగా నమో గంగా నమో గంగా నమో గంగా హరే గంగా నమో నమః. గంగమావాహయామి స్థాపయామి పూజయామి పూజాద్రవ్యాం సంప్రోక్షాం దేవతాం సంప్రోక్షమామి. సహిత రాధా సహిత సత్యభావం సందర్శయామి. భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గుణగణ మిత్రం. బొట్టెవరో బొట్టులు చూడండి. కాలనీలో అంగరంగ వైభవంగా ఈరోజు శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మా గురూజీ గారు మరియు
వక్త అయినటువంటి పెద్ద అన్న మనోరెడ్డి గారు, మరియు జిల్లా నాయకులు జైపాల్ రెడ్డి గారు, స్వరూప్ గారు, పవన్ రెడ్డి గారు, మరియు చారి గారు, మల్లారెడ్డి గారు, మా మహిళా తల్లులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఈ కాలనీ వాసులందరికీ, అక్కాచెల్లెలందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకు నిత్య జీవితంలో అనేక రకాలుగా మన రోజు కార్యక్రమాల్లో శ్రీకృష్ణుని లీలలు అనుకోండి, భగవద్గీత ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి శ్రీకృష్ణుని రోజు స్మరించుకోవడం వలన మనం అన్ని రకాలుగా బాగుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మా రామ్ యాదవ్ నిజంగా ప్రతి సంవత్సరం తన ఒక పండుగలాగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుతున్నందుకు ఆ కుటుంబానికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, నాకు ఈరోజు ఈ జన్మాష్టమి కార్యక్రమాన్ని పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 3 సార్లు విన్నంతో మీరు కూడా స్మరించండి 3 సార్లు. ఓ వసుదేవసుతం దేవం కంసచానోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియాత్మ బంధువులారా, మీ అందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మా యొక్క శుభ ఆశీస్సులు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు శ్రీకృష్ణుని యొక్క లీల, వారి యొక్క తత్వాన్ని గురించి ఒక 2 మాటలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినగలరని ప్రార్థన. ఏదైతే రాముని యొక్క అవతారంలో కానివ్వండి, మిగతా అవతారంలో కానివ్వండి, ఏమన్నా ఒక శేషం ఏమన్నా మిగిలి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఈ శ్రీకృష్ణ అవతారంలో వారు పూర్ణ పురుషునిగా, అంటే రామావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ రామో విగ్రహాం ధర్మ, ఆయన మూర్తి భవించిన ధర్మస్వరూపునిగా విరాజిల్లినాడు. ప్రాణం పోయిన అసత్యం అనేది ఎక్కడ మనకు కనపడదు, వినపడదు. ద్వాపరంలోకి వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అవతారం యొక్క విశేషం ఎట్లుందంటే, యద్భావం తద్భవతి. నువ్వు ధర్మాత్మనిగా ఉంటే నేను కూడా ధర్మాత్మనిగా ఉంటా, నువ్వు దుర్మార్గునిగా ఉంటే నేను దుర్మార్గునిగా సంహరిస్తా అనే ఉదాహరణ పరమాత్మ మనకు పరిచయం చేసినారు. కాబట్టి మీకు ఒక భక్తులకు ముఖ్యమైన 2-3 ఉదాహరణలు శ్రీకృష్ణుని జీవితం నుండి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుణ్ణి మనం ఎంతో ఘనంగా పూజిస్తాము, మళ్ళీ మీ పైన ఎక్కుతాయి. భగవంతుడు లభించేది కొబ్బరికాయ కొడతా, స్వామి నాకు మంచి చేయండి, నేను వస్తే నిలువు దోపిడీ ఇస్తా, నేను వస్తే ఇది ఇస్తా. ఆయన వ్యాపార వస్తువా? ఆయన అమ్ముడు పోతాడా? నేను నీకు ఇస్తా, ఇది నాకు ఇస్తా అంటే ఆయన బిజినెస్ మ్యానా? కాదు. దృఢ నిశ్చయంగా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కడుగు ముందుకెళ్ళాలన్నా మనలో ఒక సంకల్పం. కృష్ణ భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్న అక్కడ స్విఫ్ట్ ఒకటి బ్లూ కలర్ డిజైర్ కార్ ఉంది, కొంచెం అది అడ్డం తీస్తారా? కార్ అడ్డం ఉంది, స్వామీజీ పోయే కార్ అందులో ఉంది. కొంచెం ఆ కార్ ఎవరిదో 3153 స్విఫ్ట్ కార్ కొంచెం ఎవరిదో కొంచెం పక్కకు తీయారా?
కాబట్టి భగవంతుని నిత్యం స్మరిస్తూ జపిస్తూ ఆయనకు మన అవసరాలు ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం. తల్లిదండ్రులను కూడా అత్తమామలను కానీ తల్లిదండ్రులను కానీ గౌరవించి చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అందరిపైన ఉన్నది. నైతికంగా పెరుగుతూనే మన దేశానికి మన సమాజం ఆదిత్య అవుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా పేద కుటుంబాలను తెలిసిన వాళ్ళే. పుట్టుకతో ఎవరు గొప్ప వాళ్ళు కాదు, అందరూ సగటు మనుషులుగానే పుడతారు. వాళ్ళతోని ప్రతిపాదాన్ని ఆశించకుండా పనిచేస్తారో వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి ఈరోజు కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఫిర్జాద్గూడ కార్పొరేషన్ మేడ్చల్ జిల్లాలో ఈరోజు ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు జరపడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కృష్ణతత్వం బోధించిన, భగవద్గీత బోధించిన చాలా అంశాలు ఈరోజు పాఠ్యపుస్తకాలే కాకుండా ఈరోజు కార్పొరేట్ వరల్డ్లో కూడా కృష్ణతత్వం పైన నేర్చుకొని స్పిరిచువల్, అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ వంటి కార్పొరేట్ సబ్జెక్ట్స్ కూడా అడాప్ట్ భగవద్గీత నుంచి జరిగినాయి. ఈరోజు భగవద్గీత ఒక దైవ కార్యక్రమంలో భాగంగా కాకుండా దైవాన్ని బోధించడం కాకుండా ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్, అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంటు, సోషల్, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా ఈరోజు భగవద్గీత నుంచి అడాప్ట్ చేస్తున్న విషయాలు మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. కృష్ణాష్టమి వేడుకలే కాకుండా ఈరోజు ఇస్కాన్ వాళ్ళు కృష్ణ తత్వం పైన ఈరోజు నిరంతరం వారు బోధిస్తూ ఉన్నారు. ఆ అంశాలపైన పర్సనల్ లైఫ్లో కూడా మన జీవితంలో కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు భగవంతుడు భూమి మీద అవతరించినటువంటి రోజు 5100 పైచిలుకు సంవత్సరాల క్రితం మథురలో భగవంతుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు ఈ భూమి మీద అవతరించడం జరిగింది. మన హిందూ ధర్మంలో దేవుళ్ళు 33 కోట్ల మంది ఉన్నారు, కానీ భగవంతుడు ఒకరే ఉంటారు. భగవంతుడు అంటే 6 షడైరు ఐశ్వర్యాలు ఉన్నవాడు. అందరికంటే శక్తివంతుడు, అందరికంటే ఐశ్వర్యవంతుడు, అందరికంటే అందగాడు, అందరికంటే వైరాగ్యి, అందరికంటే జ్ఞాని. ఈ రకంగా అన్ని లక్షణాలు ఉన్నవాడు శ్రీకృష్ణుడే. మన హిందూ ధర్మంలో మానవాళిని ఉద్దేశించి మనిషి ఎట్లా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఎలా ఆలోచించాలి, ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, మన జీవిత లక్ష్యం ఏమిటి, మన బాధ్యతలు ఏంటి, మన హక్కులు ఏంటి, అన్ని కూడా భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు మానవాళికి అందించడం జరిగింది. కాబట్టి భగవద్గీత మనకు పవిత్ర గ్రంథం. భగవంతుడు శ్రీకృష్ణుడు ఈ భూమి మీద అవతరించి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శిష్టరక్షణ కొరకు భగవంతుడు ఈ భూమి మీద అవతరించడం జరిగింది. ఆయన బోధించినటువంటి ఏదైతే భగవద్గీత ఉందో దాన్ని అందరూ కూడా అనుసరించి ధర్మం కొరకు మనం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నారు. అన్ని ధర్మాలను వదిలిపెట్టి నాకు శరణు వేడండి, ఈ యొక్క రక్షణ నేను చూసుకుంటాను అన్నాడు శ్రీకృష్ణుడు. కాబట్టి సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, విలువలను మనం కాపాడుకోవాలి, వాటిని గౌరవించాలి, వాటిని మనం ఫాలో చేయాలి. అదేవిధంగా ఈరోజు మన హిందూ సమాజం ఒక సంక్షోభంలో ఉంది. ఏ విధంగా అంటే యువత కొంచెం పాశ్చాత్య ధోరణిలో, పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాల విషయాలలో ఆకర్షణవుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వినాశనమై ఈ రోజు తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ ఏదైతే విచ్ఛిన్నం జరుగుతున్నదో, అదేవిధంగా యువత కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా జరుగుతున్నారో, దీని విషయంలో కూడా మనం ఆలోచించి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతను అనుసరించి మనకు ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. నేను NIFD నుంచి వచ్చాను.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్. ఆర్కే యువత భారతి ఫౌండేషన్ తరపున ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. సో దీంట్లో పాటు కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. పాత కల్చర్ ని మళ్ళా గుర్తు చేసినట్టుంది. లైక్ గో పూజ గాని, కృష్ణుని పూజ గాని అంతా మళ్ళా పాత కల్చర్ ని గుర్తు చేసినట్టుంది. దీంట్లో భాగం కావడం నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. అండ్ దీంట్లో చాలా అంటే చిన్న చిన్న పిల్లలు కృష్ణుని గెటప్, రాధా గెటప్ దాంట్లో చాలా క్యూట్ గా ఉన్నారు. దాంట్లో నేను ఒక పార్ట్. సో మా రాము సార్ వచ్చేసి NIFD డైరెక్టర్ అన్నమాట. సో సార్ కి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.